ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మహిళల జోలికి ఎవరు వచ్చినా, మహిళలను ఎవరు అసభ్యంగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం, వాళ్ళ సంగతి తెలుస్తాం, వాళ్ళకి అదే ఆఖరి రోజు అని రకరకాలుగా డైలాగులు చెబుతూ ఉంటారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి ఏమో ఇంకా ఆయన గురించి ఎందుకులేండి, ఆయన రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఈ ఈ ఈ ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఏదో షూటింగ్ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా వస్తారు, ఏదో నాలుగు డైలాగులు చెబుతారు, వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఆయన పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో ఇక రంగరంగ. ఎందుకంటే ఏ విషయంలోనే సీరియస్నెస్ ఉండదు ఆయనకు. ఇంకెందుకు మంత్రి లోకేష్ గారు కూడా అంటూ ఉంటారు, మహిళలను అవమాన పరిస్థితి చూస్తూ ఉంటామా అది ఇది అని చెప్పి. కానీ హోమ్ మినిస్టర్ గారు అయితే ఇంకా ఆ మేడం ఇంకా వీళ్ళందరికీ మించి మాట్లాడుతూ ఉంటారు. కానీ సీరియస్గా ప్రాక్టికల్గా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, నిజంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మిన్నకుండిపోతారు. ఆ చర్యలు కూడా ఆయన వైసీపీ వాళ్ళ అయితే వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటారు. మిగతా ఏం పట్టించుకోరు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి ఒక ట్వీట్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశారు. వైసీపీ మహిళా కౌన్సిలర్లను ఎందుకు లేను మొహమాట ముండలు అని తిడుతున్నారు మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప గారు. ముండలు అనే ఎందుకనంట, వీళ్ళు ఏదో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో వాళ్ళు చేయనీయడం లేదట. ఇది బాగుంది, మేము చేస్తుంటే వాళ్ళు చేయనీయట్లేదని చెప్పి దొబ్బేయడం. పైన ముఖ్యమంత్రి గారి నుంచి కింద వరకు అంతా అదే స్ట్రాటజీలోనే వెళ్తూ ఉన్నారు, అదే లైన్ మీదనే. అది ఇంట్లో కూర్చోకుండా ముండలు ఎందుకు తిడుతూ ఉన్నారు, ఆయన ముండలు అని తిడుతున్నారు. అలా మాట్లాడతారా? ఓపెన్ డయాస్ మీద వాళ్ళు పోస్ట్ చేశారు చూడండి వీడియో. మనం 5 సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకపోయినా పనిచేసాం. ఇప్పుడు ఎక్కడున్నారు కౌన్సిలర్లు ఎల్మండలు అని చెప్పి ఆ పక్కన గట్టి క్లాప్స్ పెట్టి నవ్వుతూ ఉన్నారు. ఎట్లా తయారైపోతున్నారో చూడండి అంటున్నాం. అబ్బాయి ఏంది ఇట్లా మాట్లాడారు అని కదా అనాలి. క్లాప్స్ కొట్టి నవ్వుతున్నారు. ఏంటిది, దాని అర్థం ఏంటి? జనాలకి అంటే అదే కావాలా ఇప్పుడు? అమ్మ మొగుడు, మీ తల్లి మొగుడు, నరాలు తీస్తా, మక్కెలు ఎరగొడతా, గొంతు పిసుకుతా, పీక కోతా, నా కొడకల్లారా కుట్టుకుందాం రండి, గడ్డపాట్లు తెచ్చుకుంటారా, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారా, మక్కెలు ఎరగదంతాం, ఇటువంటి భాష. ముండలు, ఆ ముండలు, ఈ ముండలు, ఈ భాష. ఆ జనాలు నవ్వి క్లాప్స్ కొడుతూ ఉన్నారంటే ఎటు వెళ్తున్నామో ఇది జస్ట్ ఇమాజిన్. ఆయన మాట్లాడడం ఒకటి, వీళ్ళు క్లాప్స్ కొట్టడం చూడండి. టీడీపీ వాళ్ళది కాబట్టి సరిపోయింది. మన వైసీపీ వాళ్ళది ఏదైనా అట్లా అయింది, ఎవరినో వైసీపీ నేత అంటే రాత్రి 2కో 3కో పోయేసి ఆయన అరెస్ట్ చేసి క్లాప్స్ కొట్టిన వాళ్ళ మీద అరెస్ట్ చేసేవాళ్ళు. క్లాప్స్ కొట్టిన వాళ్ళ మీద అరెస్ట్ చేసేవాళ్ళు. దూరం నుంచి ఎవరైనా క్లాప్స్ కొడుతుంటే చూశారనుకోండి, మీరు చూసి గమ్మ నుండి వాళ్ళని ఇంకా క్లాప్స్ కొట్టే విధంగా ఎంకరేజ్ చేశారని చెప్పి చూసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. మాట్లాడిన వాళ్ళను, క్లాప్స్ కొట్టిన వాళ్ళను, క్లాప్స్ కొడితే చూసిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు. వైసీపీ ట్వీట్లో రాసుకుంటూ వచ్చారు, చంద్రబాబు అండతో బరితెగిస్తున్న టీడీపీ శాడిస్ట్ బ్యాచ్. టీడీపీ మాజీ హోంమంత్రి, డిప్యూటీ సీఎం, కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మహిళల్ని ముండలు అంటూ అసభ్య పదజాలంతో కౌన్సిలర్లను దూషించారు. చినరాజప్ప వ్యాఖ్యలపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం, క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్. మహిళలకు మీ పార్టీ వాళ్ళు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి చంద్రబాబు గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మధ్యలో ఆ డిప్యూటీ సీఎంని కానీ ట్యాగ్ చేశారు. ఎందుకబ్బా ఆయన ఊరకే ట్యాగ్ చేసిన, ఆ ట్యాగ్ స్పేస్ కూడా వేస్టే. ఆయన నిజంగా ట్యాగ్ చేసిన ఏ విషయంలో సార్ ఆయన సీరియస్నెస్ ఉండేది?